దేవుని యొక్క ప్రణాళిక అనేకుల పట్ల చాలా విలువైనదిగా ఉంటుంది. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. చాలామంది దేవుని ప్రణాళిక ఎరగక వారి జీవితంలో కృంగిపోతూ ఉంటారు. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తులు ఎలా కాపాడబడతారంటే, ఒకసారి మోషేను నైలు నదిలో వేయబడ్డాడు. నైలు నదిని అడ్డాగా మార్చుకున్న ముసళ్ళన్నీ కూడా మోషేను తినివేయాలి, కానీ మోషేను ఏమాత్రము ముట్టలేదు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వారిని సాతానుడు ఎన్నడూ ముట్టబోడు. కనుక నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు అని గుర్తించి ఆ ప్రణాళికకు అప్పగించుకో.